ఎవ్వరికీ మనసులే లేవని ఇక్కడికొచ్చాకే తెలిసింది. అబ్బా, నీతులు చెప్పకండి. ఇక్కడ మీ మాటలకి పడిపోయేవాళ్ళు ఎవ్వరూ లేరు. చాముండేశ్వరి గారు, నాకు అబద్ధాలు చెప్పడం తెలీదు. మోసం చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. లేనిది ఉన్నట్టు చెప్పుకునేంత కర్మ నాకు పట్టలేదు. నా టైం బ్యాడ్ అయ్యి ఇలా అయింది. అంతకు మించి మీరు అనుకుంటున్నట్టు ఇక్కడేం జరగలేదండి. అసలేం జరిగింది హరిగారు? ఇంకా అడుగుతావేంటొదినా? నాకింకా నమ్మకం పోలేదు వదినా. నీకు దండం పెడతాను, కాసేపు మాట్లాడకు. మీరు చెప్పండి హరిగారు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను జగదీశ్వర్ గారు. లిక్విడ్గా మనీ లేకపోవడం వల్ల నిన్న ఒక చిన్న ల్యాండ్ సేల్ చేసి 10 కోట్లు అడ్వాన్స్గా తీసుకున్నాను. మార్నింగ్ ఇక్కడికి ఆ 10 కోట్లతో బయలుదేరుతుంటే ఎవరో మా దగ్గర బ్లాక్ మనీ ఉందని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వాళ్ళొచ్చి మా డబ్బుని, మా అకౌంట్స్ని తాత్కాలికంగా సీజ్ చేసేశారు. అబ్బా, అందుకని క్యాబ్లో వచ్చారా? కార్ బ్లాక్ మనీతోనే కొన్నామని రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటండి. అందుకే కార్ తీసుకెళ్లిపోయారు. ఇలా క్యాబ్లో రావాల్సి వచ్చింది. ఎవరికి చెప్తారు? మీకు చెప్పట్లేదండి, జగదీశ్వర్ గారికి చెప్తున్నాం. ఆవిడ నమ్మలేదంటే చెప్పమనండి. ఈ పెళ్ళే వద్దని మేము వెళ్ళిపోతాం. ఎవడు పడతాడండి ఇన్న అవమానాలు? అవమానాల పాలు చేస్తుంది మమ్మల్ని మీరు. లేదండి, మేము చెప్తుంది నిజం. సిద్ధు, ఇంకా చాలు. ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకొని మీరు చూపించిందంతా ఈ రంగమ్మ గారి డబ్బే అని చెప్పేయండి. అమ్మమ్మ క్షమిస్తుంది. అయ్యో, నా డబ్బు కాదమ్మా. మీకోసం ఓనర్లా నటించాను అంతే. ఈ ఎస్ఐ వీళ్ళందరికీ తెలుసు. కావాలంటే అడగండి అమ్మా. వాళ్ళు కోటీశ్వర్లు అమ్మగారు. నాను వాళ్ళ కాడ పని చేసుకునేదాన్ని అంతే. అయ్యగారు చెప్పిందంతా నిజమే అమ్మా. డబ్బుతోనే వస్తున్నామా, వాళ్ళొచ్చి పట్టుకుపోయారు. మీరెందుకు నిజాన్ని ఒప్పుకుంటారు? మావి గారు, మీరన్నా చెప్పండి. పెళ్లి కాకపోతే కాకపోయినది, మా వాళ్ళ పరువన్నా నిలబడుతుంది. మీరు ఇంకెలా చెప్తే నమ్ముతారమ్మా? చాలు చాలు. ఇక మీరెన్ని నాటకాలాడినా మేం నమ్మం గాని బయలుదేరండి. మేము బయలుదేరతాం. అయ్యయ్యో, అమ్మమ్మ గారు, మేము మిమ్మల్ని మోసం చేయలేదండి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకెళ్ళింది వాస్తవం. ఇంకేంటోదినా చూస్తున్నావు? వెళ్దాం పదా. అయ్యో, అది జగదీశ్వర్ గారు, నేను మీకు చెప్పింది అబద్ధమైతే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసే ఉంటారుగా. వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకోండి. అంటే వాళ్ళు మాకు తెలియదనుకుని నోరు జారుతున్నారా? ఇంకో నాటకానికి తెర తీస్తున్నారా? ఆ శాఖ కమిషనర్ మాకు బాగా తెలుసు. తెలుసుకోమని చెప్తున్నాం. మా నిజాయితీ ఏంటో పరీక్షించుకోమని అడుగుతున్నాం. దొరికిపోతారు. లేదని చెప్పారని తెలిస్తే ఆయన మిమ్మల్ని వదలడు. మాకు ఆ భయం లేదండి. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి మాకున్నది ఈ ఆధారం ఒక్కటే. మీకు వాళ్ళు తెలుసంటున్నారుగా జగదీశ్వర్ గారు. అంత తెలిసుండే ఆయన మీకు అబద్ధం అయితే చెప్పడు కదా. ఎవరో తెలియని మమ్మల్ని ఆయన కాపాడాలనుకోరుగా. ప్లీజ్
చెయ్యండి, నిజమేంటో తేలిపోతుంది. చెయ్యొదినా, ఒక్క కాల్తో ఈ పెళ్లి ఆగిపోతుంది. మనము వెళ్ళిపోవచ్చు. ఫోన్ చేయి. చెయ్యొదినా. ఎంత అనుమానం ఉన్న వాళ్లతో మనకెందుకురా? ఈ సంబంధం వద్దు, వీళ్ళు వద్దు. పోదాం పదరా. మహాదేవి గారు, ఇది నిజానికి అబద్ధానికి జరుగుతున్న యుద్ధం. వెళ్ళారంటే ఓటమిని అంగీకరించినట్టవుతుంది. అది మీ నుంచి నేను కోరుకోవడం లేదు. మేం కోరుకోవట్లేదండి. చెయ్యండి. తమ్ముడు, నువ్వు ఆగక్క. చెయ్యండి జగదీశ్వర్ గారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ మాటలు వినిపించండి. నేను చెప్పింది అసత్యం అని తేలితే నేను ఇక్కడే మీ ముందే నేను చావడానికి సిద్ధం. డాడీ, ప్లీజ్ మీరు చేయండి. గుడ్ మార్నింగ్ జగదీశ్వర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి. చెప్పండి మేడం. చెప్పొదినా. హలో మేడం, ఆ, చెప్పండి. అది హరినారాయణ వర్మ గారని ఎస్ గ్రూప్స్ అధినేత ఉన్నారు కదా సార్. తెలుసు మేడం. ఈరోజు వాళ్ళ ఇంటికి మీ డిపార్ట్మెంట్ వాళ్ళెవరైనా రైడ్కి వెళ్ళారా సార్? వెళ్ళారు మేడం. 10 crores బ్లాక్ మనీ దొరికినట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, నేను చాముండేశ్వర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. మీకొచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా సార్? ఏంటి మేడం అలా అడిగారు? మీరు అబద్ధం చెప్తారని కాదు. నా డౌట్ ఏంటంటే ఆ హరినారాయణ అన్ని కోట్లున్న కోటీశ్వరుడా అని. హీఈస్ ఏ మల్టీ మిలియనర్ మేడం. పర్ఫెక్ట్ ట్యాక్స్ పేయర్. కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇలా అయిందో నాకు తెలియడం లేదు. ఐ థింక్ తర్వాత కట్టొచ్చని అనుకుని ఉంటారు. బట్ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల మా డ్యూటీ మేము చేయాల్సి వచ్చింది. మేడం, ఆయన గురించి ఇన్ని డీటెయిల్స్ ఎందుకు అడుగుతున్నారు? కావలసిన వారు సార్, మచ్చలేని మనిషి. తెలియాల్సిన వాళ్లకు తెలియడం కోసం. సారీ సార్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే మేడం. ఉంటాను సార్.
ఓకే. ఇప్పుడేమంటారు? ఇంకా నమ్మకం రాలేదా? వీళ్ళు చెప్పింది ఇంకా అబద్ధమని నమ్ముతారా? మనల్ని మోసం చేస్తున్నారని అనుకుంటారా? ఈ నిలువెత్తు నిజాయితీని అనుమానిస్తూనే ఉంటారా? మీతో మాటలు పడాల్సిన అవసరం ఆయనకు లేకపోయినా కొడుకు ప్రేమ కోసం భరిస్తున్నందుకు ఇంకా బలిపశు ఉంచేస్తారా? మీ ప్రవర్తనతో వాళ్ళ మంచి మనసులో గాయపరుస్తారా? లేదొదినా, లేదు. నేనెంత తప్పు చేశానో తెలిసింది. అనుమానం అనే పిశాచి నన్నెంతగా ఆవహించిందో తెలిసొచ్చింది. వాళ్ళని నేను అన్నవి తలుచుకుంటేనే నాకు సిగ్గేస్తోందొదినా. ఇంత మూర్ఖంగా ప్రవర్తించాననే బాధేస్తోంది. నా మీద నాకే కోపం వస్తుంది. క్షమించండి హరినారాయణ గారు, క్షమించండి. అయ్యయ్యో, అంత మాట ఎందుకండి? మీ అనుమానానికి మా పరిస్థితి తోడైంది. ఇందులో మీ తప్పే ఉంది. ఇప్పటికైనా తెలుసుకున్నారు కదా, నాకది చాలు. నీకు సరిపోయినా నేను ఊరుకోలేనురా. అన్నవి మర్చిపోలేను. వీళ్ళు ఇలానే ఉంటారు. మారారు అనుకోవద్దు. మనుషులు అన్న తర్వాత మారతారత్తయ్య. మార్పు వచ్చినప్పుడు స్వాగతించాలి గాని అడ్డుపడకూడదు. అవును మహాదేవి గారు, మా వదిన చాలా మంచిది. మనవరాలి జీవితం కోసం తను తీసుకున్న అతి జాగ్రత్త వల్లే ఇలా అయింది. ఇప్పుడు తన మనసులోని అనుమానం అనే వృక్షం కూకటి వేళ్లతో సహా కూలింది కదా. ఇక మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చేసుకుంటుంది. లైఫ్ లాంగ్ మరవదు. అవునండి, మా ఇంటల్లుండి నెత్తిన పెట్టుకుంటాను. నేనే కాదు, ఎవ్వర్నీ ఒక్క మాట అన్నివ్వను. జరిగింది మర్చిపోండి, నేను మర్చిపోతాను. మేం కూడా మర్చిపోయామండి. ఇక మళ్ళీ ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవద్దు. పెళ్లి పనులు చూద్దాం, పదండి. పదండి. భూషణం, అక్కాయ్, వాళ్ళ సంగతి చూడు. అలాగే అక్కాయ్. సార్ మీరు రండి సార్. రావద్దునా, మీరు రండి. జగదీశ్వర్ గారు, ఈ అకేషన్ అవ్వగానే ఆ 10 కోట్లు మీకు ఇచ్చేస్తాను. అరే భలేవారే, ఇదేమన్నా బయట పెళ్ళా? మనం పరాయి వాళ్ళమా? మరే, అసలు పెళ్లి చేయాల్సింది మేమే కదా. పద్ధతి ప్రకారమే జరగాలని రాసిపెట్టిందిలేండి. పదండి. ఏమ్మా కోడలి పిల్ల, ఇప్పుడు నీకు మా మీద నమ్మకం వచ్చినట్టేగా? మీ చెప్పేది నిజమే నమ్ముతున్నావుగా? అయ్యో, దీనికి నా మీద ప్రేమ ఎక్కువండి. నేను మోసపోకూడదనే వదినలా అతి జాగ్రత్త చూపించింది. ఇక జాగ్రత్తగా ఉంటుందిలేండి. రా, పదండి. పదండి. పదమ్మా. ఇలా అయిందేంటి మామ్? చేతికి అందినట్టే అంది, పోలే తప్పించుకున్నారు. ఈ ట్విస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదే. నేను మాత్రం అనుకున్నానా అమ్మమ్మ ఆయనకి ఫోన్ చేస్తుందని? వాళ్ళకి ఆ కమిషనర్ తెలుసని నేను అస్సలు అనుకోలేదు. మనం అనుకోనివే కదమ్మా మన మొహాలకి ఎదురవుతా ఉంటాయి. ఇంత చేసి చివరికి ఉపయోగం అనేది లేకుండా పోయింది. మనకు అలవాటేగా. అలా అని సరిపెట్టుకుందాం అనుకుంటున్నావా? ఆ అవసరం ఏముంది? ఇంకేముంది, డిఎన్ఏ అనే ఆయుధం ఉందిగా. అది సరిపోదే. గంగ నమ్మకపోతే వర్కౌట్ అవుతుంది మంగా. అది నమ్మదే. అదే ఆ ఇంటి బిడ్డను కానని అంత బలంగా చెప్పింది. ఎలా నమ్ముతుంది? నమ్మలేదంటే అదే ఈ పెళ్లి ఆపేస్తుంది. ఆగుతుందే. అది గౌరీ కూతురైతే
ఆ ఖైదీ రక్తాన్ని మీ మావయ్య కోడలుగా అంగీకరించడు కదా? డెఫినెట్ గా మనం రేపిన అనుమానానికి రిపోర్ట్స్ లో అది గౌరీ కూతురు కాదని వచ్చినా గంగా అమ్మమ్మని అనుమానిస్తుంది. ఆ అనుమానంతోటే తన పెళ్లిని తనే ఆపుకుంటుంది. సూపర్ మా. అవును మగ్గా, ఇప్పటి వరకు నువ్వు వేసిన అన్ని ప్లాన్లలో ఇదే హైలైట్. సక్సెస్ అవుతుంది చూడు. ఐఎమ్ వెయిటింగ్. వెయిటింగ్. గంగా, రిపోర్ట్స్ ఆన్ ది వే. యు విల్ గో అవే. అమ్మమ్మతో నీ బంధానికి టుడే లాస్ట్ డే. ఎస్ ఎస్. ఏయ్, ఏంటిది? చూడలేకపోతుండనబ్బాయి, చాలా గిల్టీగా ఉండదు. నీ తప్పేం లేదులే గంగోత్రి. అట్టా అనుకొని సమర్థించుకోలేను. మీరు మంచోళ్ళు కాబట్టి సరిపోయినది. వేరే ఎవరైనా అయితే ఒప్పుకో అని నిన్ను హింసించినందుకు, ఇంటికొచ్చి ఇంత గొడవ చేసినందుకు పోవే అని వదిలేసేవారు. నేను రావే అని దగ్గరికి తీసుకునే రకాన్ని. నన్ను కరెక్ట్ కాదు సిద్ధు. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటమ్మాయి? కోటీశ్వరుడు అని తేలింది కదా. నన్ను గూడెం దాన్ని కదా, నీకెట్టా సరిపోతాను? నీకెన్నిసార్లు చెప్పాలి? నేను ప్రేమించింది నిన్ను. నేను అంతేలే, కానీ ఇప్పుడు నా స్థాయి నీకు అడ్డొస్తుందా? మామూలుగానా? అడ్డంగా అంతెత్తున కనబడుతోంది. నా నీకు సూట్ కాను. కాను అంటే నేను బతకలేను. అట్ట మాట్లాడుకో. నువ్విట్ట ఆటలాడుకో. నువ్వు జమీందారువి సిద్ధు. అలా అనుకుని ఫీల్ అయితే నన్ను చేసుకుంటే నువ్వు జమీందారువే అవుతావు. వద్దంటే చెప్పు, పెళ్లి చేసుకుని మనం గూడెంకెళ్ళి బతికేద్దాం. ఓ, మ్హూ. ఇంకా నువ్వు నా కోసం కష్టపడ్డం నాకు ఇట్టం లేదు. అయితే ఈ పట్టింపులన్నీ పక్కన పెట్టి ఒక్కటిగా నాతోనే కలిసుంటానని చెప్పు. ఏంటి చెప్పవా? చచ్చిపోమంటావా ఏంటి? అయ్, ఏంట మాటలు? మరి ఓకే చెప్పు. ఓ, చెప్తాలే. నేను నీకు ఐ లవ్ యూ చెప్పలేదు, ఇంకా వెయిట్ చేయడానికి. కాసేపట్లో పెళ్ళమ్మాయి. ఇప్పుడే చెప్పాలి. చెప్పండి. ఊ కొట్టకండి. చేసుకుంటాలే. ఏదో మొహమాటానికి చెప్పినట్టుంది. మనస్ఫూర్తిగానే చెబుతా ఉండాను. అవునా? ఇక ఊ కొట్టినా పర్లేదులే. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం. నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓవరం. అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం. ఏంటి అట్ట సుత్తండావు? ఇంత అందం కాసేపట్లో నా సొంతం అవుతుంది కదా, ఏం చెయ్యాలి అని.